హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీని మరింత టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మీరు ఈ విధంగా కనుక చేసినట్లయితే గ్రేవీ చాలా ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. స్టవ్ మీద బండి పెట్టుకుని ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 ఎండుమిర్చి, హాఫ్ టీ స్పూన్ మిరియాలని, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్టార్ పువ్వుని కూడా వేసుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన హాఫ్ కేజీ చికెన్ తీసుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టేబుల్ స్పూన్ల నూనెను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని బాగా చికెన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 బాదం, 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వీటిని కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కలర్ మారిన తర్వాత 1 గుప్పెడు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు అస్సలు స్కిప్ చేయొద్దండి, ఇది వేస్తేనే మీ కూర టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలని సన్న ముక్కల కింద తరిగి వీటిని కూడా యాడ్ చేసి టమాటాలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత దీన్ని చల్లార్చి ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోండి. అదే బండిలో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో చికెన్ని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం చికెన్లో ఉన్న వాటర్ బయటకు రాకుండా వాటర్ని యాడ్ చేసినట్లయితే మీకు ముక్కలన్నీ రబ్బరి ముక్కల్లాగా గట్టిగా అయిపోతాయి. చూసారు కదండి, చికెన్ అంతా ఈ విధంగా ఫ్రైలా అవ్వాలి, వాటర్ ఏమీ ఉండకూడదు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలాని కూడా యాడ్ చేసి మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ మసాలాలు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ టమాటా పేస్ట్ని కూడా వేసుకుని తగినంత వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని పడుతుంది అనుకుంటే సాల్ట్ని మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా మనం చికెన్ గ్రేవీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసామో. ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు చికెన్ కంటే గ్రేవీనే ఎక్కువ ఇష్టపడతారు. ఈ సంక్రాంతి పండుగప్పుడు కనుమ రోజు మీరు ఈ కర్రీని చేసి పెట్టండి, మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.